నిన్న విడుదలైన రీనీట్ 2026 ఫలితాల్లో నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని నారాయణ కాలేజీ వద్ద బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కాలేజీలో అభినందన ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించి పుష్పగుచ్చాలు అందజేసింది. కళాశాల డీన్ జయకుమార్ రెడ్డి విష్ణువర్ధని మీడియాతో మాట్లాడుతూ దాదాపు 400కి పైగా మెడికల్ సీట్లు నెల్లూరు నారాయణ విద్యార్థులు సాధించే అవకాశం ఉందని చెప్పారు. మరోసారి నారాయణ విద్యా సంస్థలను విద్యార్థులు అగ్రస్థానంలో నిలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులు తల్లిదండ్రులకు అధ్యాపకులకు నారాయణ యాజమాన్యం అభినందనలు తెలియజేసింది. అనంతరం విద్యార్థి తమ సంతోషాన్ని యంత్రి న్యూస్తో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కోర్ డీన్లు డీజీఎంలు ఏజీఎంలు ప్రిన్సిపాల్లు అధ్యాపక సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కోర్ డి నారాయణ గ్రూప్ నెల్లూరు ఇవాళ నీట్ 2026 ఫలితాలు రాత్రి రావడం జరిగింది. మా విద్యార్థులు నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి ఎంతో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో అత్యంత ఉత్తమమైనటువంటి ర్యాంకులు సాధించారని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఆ సందర్భంగా ఈ యొక్క నీట్ పరీక్ష 2026 22 లక్షలకు పైగా విద్యార్థులు రాయడం జరిగింది. వాళ్ళలో 11 లక్షల మంది దాదాపు 11,21,000 మంది దాదాపుగా క్వాలిఫై కావడం జరిగింది. ఈ నీట్ 2026 మొదట జూన్ 21 జరిగి తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ రీనీట్ జూలై 16 పెట్టడం జరిగింది. మా విద్యార్థులు ఎంతో మానసికమైన దృఢమైన సంకల్పంతో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి మా యొక్క అధ్యాపకులు వాళ్ళ వెన్నంటే ఉండి ఆ 25 రోజులు రీనీట్ జరిగి ఆ 25 రోజులు కూడా విద్యార్థులు నిజంగా ఎంతో మానసికంగా ఇబ్బంది పడుతూ అయినా కానీ చక్కగా ప్రిపేర్ అయ్యారు. దాని నిదర్శనమే ఈరోజు ఈ ఫలితాలు రావడం. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి ఇవాళ మనకి చుండి అభిషేక్ 64వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా అద్వైత కార్తికేయని 106వ ర్యాంకు సాధించడం జరిగింది. మంచాల హాసిత్ సాయి 312వ ర్యాంకు, కసిరెడ్డి హనీష్ రెడ్డి 586వ ర్యాంకు, అభిషయ్ జస్టిన్ 629వ ర్యాంకు, శ్రీవల్లి సి 888వ ర్యాంకు, కె భవ్యశ్రీ 892వ ర్యాంకు, భువనశ్రీ బి 946వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు నంబర్స్ కోసమే కాదండి. నంబర్స్ కోసమైతే 1000 లోపు 7 మంది రావడం జరిగింది. అదేవిధంగా 8 మంది రావడం జరిగింది. 2000 లోపు 15 మంది, 3000 లోపు 20 మంది, 4000 లోపు 25 మంది, 5000 లోపు 29 మంది, 10,000 లోపు 52 మంది, 20,000 లోపు 106 మంది, 30,000 లోపు 150 మంది. ఇప్పటి వరకు అందిన ఫలితాలను బట్టి ఈ నంబర్స్ రావడం జరిగింది. ఈ నంబర్స్ కేవలం నంబర్సే కాదు, దీని వెనుక విద్యార్థుల యొక్క కృషి ఎంతో ఉంది. చాలా కష్టపడి చదివారు ఈ సంవత్సరం. మరీ ప్రత్యేకంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా నిరంతరం వాళ్ళ వెన్నంటే ఉంది. అదేవిధంగా మా అధ్యాపక ఇతర బృందం కూడా వాళ్ళ వెన్నంటే ఉండి ఈ పరీక్షని చాలా జాగ్రత్తగా అందరూ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంత మంచి ఫలితాలు రావడం జరిగింది. సో ప్రతి సంవత్సరం వచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా 2026లో రీనీట్ ఫలితాలలో స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం నీట్ పెట్టినప్పుడు రిజల్ట్ ఎలా తెస్తారో దానికి ఎక్కడ తగ్గకుండా నెల్లూరు నారాయణ విద్యార్థులు రీనీట్ లో కూడా అంటే ఒకసారి రీట్ ఎగ్జామ్ రాసిన తరువాత మళ్ళా పాపం పిల్లలు ఒక నెల రోజుల పాటు విసుక్కోకుండా చాలా కష్టపడ్డారు. చదివిందే చదవాలి అంటే ఎవరికైనా కష్టమే.
అలాంటి సబ్జెక్టుని మళ్ళా పిల్లలు చాలా కమిటెడ్ గా వర్క్ చేసి ఈరోజు 1000 లోపు 8 ర్యాంకులు నెల్లూరు నారాయణ నుంచి రావడం జరిగింది. పేపరు డిఫికల్ట్ గా ఉన్నా కూడా గత సంవత్సరంలో కూడా చూసాం పేపర్ డిఫికల్ట్ గా ఉంది ఆల్ ఇండియా లెవెల్లో. అలాంటి డిఫికల్ట్ పేపర్ లో కూడా నెల్లూరుని టాప్ ర్యాంకుల్లో కానీ నెంబర్ ఆఫ్ సీట్ గెటింగ్స్ లో ఎస్పెషల్లీ అంటే ఏదో ఒక టాప్ ర్యాంక్ వచ్చి నెల్లూరు ముందుంది అనేది కాదు, మమ్మల్ని నమ్మొచ్చినటువంటి ఎంతో మంది విద్యార్థులకి, వందలాది విద్యార్థులకి 2017 నుంచి చూస్తున్నాం. ఆ విద్యార్థులకి చాలా న్యాయము మనం నెల్లూరు నుంచి చేయగలుగుతున్నాం. లాస్ట్ ఇయర్ తీసుకుంటే 397 మెడికల్ సీట్లతో నెల్లూరు నారాయణ ముందుంటే ఈ సంవత్సరం ఇంత డిఫికల్ట్ పేపర్ లో రీనీట్ లో కూడా వచ్చినటువంటి అనాలిసిస్ ప్రకారం తీసుకుంటే 400కు పైగా మన మెడికల్ సీట్లు అన్ని కేటగిరీస్ కలుపుకొని ఈ సంవత్సరం రావడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో పైగా మనకి ఈ సంవత్సరం నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా గవర్నమెంట్ పెంచడం జరిగింది. దీంతో పాటుగా ఇంకా కూడా గవర్నమెంట్ ఇంకొన్ని సీట్లు ఇవ్వడానికి కూడా మనకి రెడీగా ఉంది. సో పైగా ఇప్పుడు మనం వచ్చినటువంటి అనాలిసిస్ గనక తీసుకుంటే సౌత్ కన్నా నార్త్ లో ఎక్కువ రిజల్ట్ అంటే నెంబర్ ఆఫ్ బెటర్ ర్యాంక్స్ అన్ని కూడా నార్త్ ఎక్కువ ఉండడం వలన మనకు సౌత్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన పిల్లలకి ఏపీలో ఎస్పెషల్లీ మనకి ఎస్వి యూనివర్సిటీ పరిధి కిందకి మనం వస్తాం కాబట్టి ఈ రాయలసీమ జిల్లాల్లోకి అంతా కూడా నెల్లూరును డామినేట్ చేయగలిగినటువంటి రిజల్ట్ ఎక్కడా లేదు. ఈవెన్ రాయలసీమ జిల్లాలు అనగానే చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ 5 జిల్లాల్లో తీసుకుంటే ఈ 5 జిల్లాల్లో మనల్ని డామినేట్ చేసినటువంటి రిజల్ట్ అంటే ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్ అవ్వచ్చు, ఆర్ కేటగిరీ ర్యాంక్స్ తీసుకున్నా కూడా ఎక్కడా లేదు. కాబట్టే ఈ రోజు ధైర్యంగా మేము ఏం చెప్పగలుగుతున్నాం అంటే నెల్లూరు నారాయణ విద్యార్థులు 15% కోటాలోనే కాదు, ఏపీలో ఉండేటటువంటి ఏయు ఎస్వీనే కాదు, ఒక్క ఎస్వి యూనివర్సిటీ పరిధి తీసుకున్నా కూడా ప్రతి సంవత్సరం ఎస్వి పరిధిలో ప్రతి మెడికల్ కాలేజ్ లో మన విద్యార్థులు 40 నుంచి 50 మంది పిల్లలు నెల్లూరు నారాయణ విద్యార్థులు అటు ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు అవ్వచ్చు, లాంగ్ టర్మ్ పిల్లలు అవ్వచ్చు మన దగ్గర నుంచి జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి అనాలిసిస్ ప్రకారం తీసుకున్న మన నెల్లూరు నారాయణ విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగా ఎస్వి యూనివర్సిటీలో ఉండేటటువంటి ప్రతి మెడికల్ కాలేజీలో 40-50 సీట్లు మన పిల్లలకి ఫిక్స్ అయినట్టుగా అంటే కేటాయించే రకంగానే మన అనాలిసిస్ ఉంది. కాబట్టి నిజంగా ఇంతటి విజయానికి ముఖ్య కారకులు ఎవరంటే రీనీట్ లో విద్యార్థులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు. హలో, నా పేరు హనీష్ రెడ్డి. నేను రీసెంట్ గా రాసిన రీనీట్ ఎగ్జామినేషన్ లో 657 మార్క్స్ స్కోర్ చేశాను. ఆల్ ఇండియా ర్యాంక్ 1000, ఇంకా కేటగిరీ ర్యాంక్ 586. నాకు ఇంత మంచి ర్యాంక్ రావడానికి నారాయణ సంస్థ కారణం. ఇంకా నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, టీచర్స్, ఇంకా వాళ్ళు నారాయణ సంస్థ చేసిన ప్రోగ్రామ్స్, ప్రతి వారం ఎగ్జామినేషన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి ఇంత మంచి ర్యాంక్ ని అచీవ్ చేయడానికి. థ్యాంక్ యూ. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. Hi Nilor, please subscribe to N3 TV.